చేసుకోమని ఉంటుంది. దేవదేవి మంద చేసుకునే మంద పారదేని మంద పంచపర మంద గొర్రె బంగారం గోకుమారికు సవలంత మంద మీకు అప్పుడు ఇచ్చేస్తారని పట్టమై అక్క మంకలతో తీసుకొని నాలుగు రాజ్యాల నవ్వకుండా కొడితే భారత రాజ్యం భార పన్నాడు తిరిగి మద్దకప్పుడు పోయా భగవంతు కత్తాం అల్లకప్పుడు పోయా సగం తీసి కత్తాం నీకి హక్కి బాధ్యపడి చేయరా బాధ్యపడి చేయ బ్రహ్మదూరు కత్తరా తీసుకొస్తావు చల్లగంపలో పోయి సగిన్ తీసుకొస్తావు నీకిందికి నాకిందికి బాధ్య పని చేయ బాగుంది తోలుకొస్తావు అమ్ముడా ఒక చిన్న ముచ్చట నీకు కోపం రాదంటే ఒక ముచ్చట చెప్తా కోపం రాదు అసలుకి కోపం రాకుండా మాట్లాడితే కోపం రాదు మాట్లాడితే కోపం వస్తుంది ఒకటే చిన్న ముచ్చట నువ్వు కోపానికి రానంటే అవన్నీ మాట్లాడతా రాను చెప్పేది మరి చేసుకున్న పోరి నీకే నాకు చిన్నది నేనేమంటే భోగపతి రాని రాకపోతే తొంత పోగల కంకంత రాయచాడు ఎత్తివేమిరా భోగపతి రాని రావు తొంత పోగల కంకంత రాజు తెచ్చుకున్న పిల్ల నీ కాదాకంటే ఏమన్నట్రా పల్పాని మదాన్ కరవాని మత్తా తమ్ముడా నువ్వు అట్లనే ఫీల్ కాదు ఒక మాటకి రెండు అర్థాలుంటాయి ఒక పదానికి రెండు అర్థాలుంటాయి తమ్ముడా చేసుకున్న పిల్ల నీకా నాకంటే బాగా అవసరం చదివిద్దా నీ పిల్ల నాకు ఇవ్వట్లేదు మంచిగా మాట్లాడు ఎట్ట కాదు చేసుకున్న పోరి నీకా నాకా అంటే అయితే నువ్వు ఇక్కడికి వెళ్ళి ఐదుగిరి పట్ట వెళ్ళిపోయి అక్క మాకంతో సెలవు తీసుకొని 4 రాజ్యాలు నగుడు పెడతాం భారత రాజ్యం భార 12 తిరిగి మందగంపలు పోయి మగువను చల్లగంపలు పోయి సైకిని తీసుకొచ్చినాక నువ్వు అక్క మాక చేతిలో పెడతావు అక్క మాక చేతిలో పెట్టినాక నువ్వు మళ్ళీ ఏడికి వస్తావు సవలచ్చ మంద పేడికి వస్తావు సవలచ్చ మంద పేడికి వచ్చి మళ్ళీ మంద గారు పడతావు అక్కడ అక్క మాక నువ్వు చేసుకున్న పోతే అట్టిగా వస్తుందా మంచినప్పుడు అట్టుకుంటారా ఏదో పని చేస్తూనే ఉంటారు ఇక ఆకిరుడు అంటది అనుకుదాలు అంటది బట్టలు విండిస్తుంది అనకూరలు అండిస్తుంది సరుకుల సాగి చెప్తుంది చెప్పినాక అక్కమాకలు ఏం చేస్తుంది పిల్ల ఆ సవలచ్చ మంద కాడ 7 రూపాయలకి 7 జాయిరాలు దుబ్బకులు ఇచ్చిరాపోయి పిల్ల అని చెప్పి ఆ 7 పుట్టల దుబ్బకులు కోసి ఆ మందగప్ప నెత్తలో పెడుతుంది నీ మళ్ళీ పని ఏం చేస్తుందిరా ఇక అది పక్క తిరుక్కుంటా వస్తుందిరా తిరుక్కుంటా వస్తుంది ఇక ఇక్కడ నేను అందరికంటే పెద్దోన్ని అయితే ఈ పాటి నేను చూస్తా అరే నేను రాక నా మరదలు పోరు వస్తుంది ఇక అని చెప్పి గిరిగిరి ఉంటుందరా అంత బాగానే పిల్ల అంట అంత బాగా బాగారంటది అన్నాక నేను ఏం చేస్తారు ఇక మందగమ్మని మెల్లగా దించుకుంటా మందగమ్మని మెల్లగా దించుకొని ఇక కొత్త మరదలాయ కొద్దిగా పాత మరదలు వేరు కొత్త మరదలాయ ఏమనొద్దా పిల్ల మేము 7 ఉన్నాం కదా ఆ 7 దుర్భకులు మనిషికి తల ఒక్కటి ఈ పిల్ల అని అంట అప్పుడు నీ మాట నా మాట ఏంటదా దుబ్బకులు నీ మాట ఏంటి నా మాట ఏంటదా మేము దుబ్బకులు దాయంగా అన్నయ్య దీనికి ఒళ్ళు మరం అవుతుంది అంటే బతాడా వాడు బలుడు కాదురా ఇంకేదో బతాడు వాడికి జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది జ్వరం వచ్చినాక వాడికి దూపకులు ఆగుది కాదు ఆ దూపకులు మిగులుతాయి మిగిలిన గట్టిగా వారవసరం ఎందుకు పిల్ల నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడుకుంటూ వచ్చినావు ఈ దూపకులు ఎందుకు వారవసరు నువ్వు రాదు బుద్ధి అని నేనంట బుద్ధి అన్నాక నీ మాట నా మాట అక్కడ నీ మాట నా మాట ఏంటదా మేము 7 దినం పోయిన దుబ్బకులు తాగినాక ఆ బుట్లుంటాయి కదా ఆ కలింగాల మనకు పోయి ఆ కడక రాబోయే పోరా అని నేను చెప్తా అప్పుడు నీ మాట నా మాట
నీ మాట ఏంటది? నా మాట ఏంటదా గా ఏసంగి పొలాల కింద జాయిరాలకు అమ్మలు పోయడానికి మరి గుంటలు తక్కువంట అప్పుడు నీ మాట ఏంటో నా మాట ఏంటదా నీ మాట ఏంటది? నా మాట ఏంటదా గా మేమైన గొర్రెను ఇక్కడ దుబ్బకుల్లాగా మర్రే పిల్ల అంట అప్పుడు నీ మాట నా మాట ఏంటదా నీ మాట ఏంటది? మేము పాలు విన్నాక ఆగని గొర్రె మెడ పట్టుకుంటాం అప్పుడు నీ మాట ఏంటదా నా మాట ఏంటదా నీ మాట ఏంటది? తమ్ముడా మందకాడ మా మాట ఉంటది కాబట్టి మందకాడ అందకాడ నా పిల్ల ఇంటికి పొద్దుదాకా ఓ పిల్ల సేరుగా వద్దు సేరుడు పిల్ల ఇంటికి ఇంటోరు పిల్ల అన్నట్టు నాకు ఒత్తుపోయింది అటువంటి కలవ పోతుంది కొయ్య పోతుంది ఏందో ముద్దు ముడ కైకి చూసుకుంటే కొయ్యాలని ఉండాలి అంజన పడాలి హుకన పడాలి ఇంటికి వచ్చిన మొగాని ఉప్పుల పప్పు నొప్పి దగ్గర మొగోడు ఎన్ని మాటలను ఓర్చుకోవాలి సేరుడు పిల్ల ఇంటికి ఇంటోరు పిల్ల అంటే అన్న మొగను నీకు పెళ్లి మీద ప్రేమ కాంతరం కాగితం కొట్టేది ఉంటే పెళ్లి చేసుకుని వచ్చినాక ఎన్నింటి వచ్చిన కనపల్లి తిరుపతి కనుండు 4 లక్కుల బాంధవులు ఎంతకుర వాడదేవుడు భగయ్య కొడుకు బీరుగౌడు అంటే ఎడుగుల పిల్లలు వేసి కట్టి సభ మంద తమ్ముడా మీరయ్యా నువ్వు సవరచ మందను విడిచిపెట్టి వెళ్ళేటట్టు ఉంటే కొట్టనాడు కొడతాడు తిట్టాడు తమ్ముడా సవరచ మంద సాంబక్క దోచుకోపోతుర్రా మీరయ్యా తమ్ముడా మీరయ్యా 7 పోయినా 7 జాయిరని సవరచ మంద సాంబక్క మంద కాలు పెడతాం కానీ నువ్వు రాజే సవరచ మంద సాంబక్క మంద కాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నా లేకపోతే తమ్ముడా మీరే కర్రె కుక్కలో తొగ వంట పడుచుకుని ఆ పొడిలో వండుకో అన్న పోలే